మహిళలు మేధస్సును పెంచుకొని ఆత్మవిశ్వాసం ముందుకు సాగినప్పుడే సమాజం మెప్పు పొందుతారని రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఇందిరమ్మ మైనారిటీస్ మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా వరంగల్ జిల్లా పరిధి కిలా వరంగల్ మండపంలోని శివనగర్ సాయి కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు కుట్టు మిషన్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ మహిళలు ఇంటికి పరిమితం కాకుండా స్వయం ఉపాధి పొందుతూ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకున్నప్పుడే సమాజంలో గౌరవం పెరుగుతుందని అన్నారు. బాగా చదివించడంలో కూడా మహిళా పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే హస్బెండ్స్ ఎప్పుడు కూడా ఈరోజు అంతర్జాతీయ ప్రకటన 39వ డివిజన్ హిందీ 32వ డివిజన్ మరి 42వ డివిజన్ హీనా 33వ డివిజన్ ఆసియా కబుల్సం ఒక్కొక్క డివిజన్ ఒక్కొక్క కార్పొరేటర్ మరియు ఓకే మేడం గారు హాల్లోకి రాగానే అందరు చప్పట్లతో వెల్కమ్ తెలియజేద్దాం. మన మహిళా మంత్రిగా శుభ సందర్భాన మరి అంతే సురేఖ మురళీధరరావు గారికి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ తెలియజేద్దాం. అందరూ కూడా చప్పట్లు కొట్టాలి. ఎవరు మనం గుర్తు చేసుకోవాలి. కానీ ఇంత చేస్తున్నా కూడా ఇప్పటికీ కూడా భ్రూణ హత్యలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. మరి అమ్మాయికి ఉందని టెస్ట్ చేయించుకొని అమ్మాయి అనగానే అబార్షన్ చేయించుకునేటువంటి పరిస్థితుల్లో ఉంటే ఈ రోజు మన అమ్మలు మన గురించి అట్లా ఆలోచించుంటే ఇక్కడ ఎంతమంది మహిళలు మనం ఉండే వాళ్ళని కాదు అని చెప్పి ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పుడే మన కలెక్టర్ గారు చాలా బాగా చెప్పారు. మరి నిజంగానే మన తప్పు లేకున్నా కూడా బయట నుంచి వస్తారు. మనం ఏ పొజిషన్ లో ఉన్నా కూడా మన మీద వాళ్ళ బయట చిరాకంతా మన మీద వచ్చి చూపిస్తారు. చూపించినప్పుడు మనము బాధపడతాం. కానీ మళ్ళీ పిల్లలుగానే ఐస్ అయిపోతాం. అది కావద్దని మన శారదా మేడం చెప్పిండ్రు. కాకుండా ఎంతవరకు ఉండగలుగుతామో మీరు ప్రయత్నం చేయండి. కానీ ఉండలేము మనం. వాళ్ళు గట్టి మంచిగా ప్రేమ విలువగానే మళ్ళీ ఐస్ అయిపోయి మనం చేస్తాం. అది మంచిదే. ఎందుకంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరు ఎక్కువ అంటే ఆవేశంలో ఉన్నప్పుడు ఇంకొకరు కొంచెం తగ్గి ఉంటే ఆ సంసారం బాగుపడుతుంది. ఒకరికొకరు ఆవేశంగా మాట్లాడుకుంటూ పోతే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆ సంసారం సంతోషంగా ఉండదు. కాబట్టి ఇద్దరు కూడా కలిసి భార్యాభర్తలు మంచి చెడులో భాగస్వాములై ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు పోయినప్పుడు మనం హ్యాపీగా ఉంటాము, మన ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది. మరి ఈరోజు ఇంతమంది మహిళలు వచ్చి ఇక్కడ కూర్చున్నామంటే ప్రతి మహిళ విజయం వెనుక ఒక పురుషుడు అనేవాడు ఉంటాడు. ఈరోజు మా భర్తలు మమ్మల్ని బయటకు పంపకపోతే మేము ఈరోజు ఇక్కడ కూర్చునేటువంటి అవకాశం ఉండేది కాదు. కాబట్టి తప్పకుండా వాళ్ళను ఈ వేదిక మీద నుంచి అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈరోజు ఒక పురుషుడు మరి బాగుపడ్డాడంటే పురుషుడి వెనుక కూడా ఒక మహిళ ఉంటుంది. ఎందుకంటే ఆ మహిళ మంచి ఉంటేనే పురుషుడు మనశ్శాంతిగా ప్రశాంతంగా ఏ పనైనా చేయగలుగుతాడు. ఇంట్లో ప్రశాంతత లేనప్పుడు బయట ఎవ్వరు కూడా ఏ పని కూడా సరిగా చేయరు. కాబట్టి మన సహకారం మన కోఆపరేషన్ ఉంటేనే మన భర్త కూడా తను చేసే పనిలో రాణించగలుగుతాడు. మరి మంచి పేరు కూడా తెచ్చుకోగలుగుతాడు. కాబట్టి ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే మరి మహిళల గురించి ఎంతైనా కూడా చెప్పవచ్చు. మరి ఈ అంశంలో మరి మీరందరూ కూడా మీ జీవితాల్లో ఒక మంచి మార్గంలో నడిచి మరి మీ యొక్క కుటుంబాలను చక్కదిద్దుకుంటూ మీ యొక్క కాపురాలను చక్కదిద్దుకుంటూ మీ పిల్లల భవిష్యత్తును ఒక మంచి గాడిలో నడిపిస్తూ మీరందరూ కూడా ఆర్థికంగా బలపడుతూ ఇప్పుడే మన కలెక్టర్ గారు చెప్పినట్టు ఉండాలి. మనకు మేధాశక్తి అనేది ఉండాలి. మనం ఫైనాన్షియల్ గా స్ట్రెంథెన్ గా ఉండాలి. మనకు ధైర్యం అనేది పట్టుదల అనేది ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు 100% మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాం అనేది ఒక గోల్ గా పెట్టుకొని ముందుకు పోయినప్పుడు మనం 100% మరి పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.